నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సోన గారు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి తరచుగా రివ్యూలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, మంత్రుల పనితీరు ఎట్లా ఉంది అనేది ఎప్పటికప్పుడు రివ్యూస్ చేస్తూనే ఉన్నారు. ఎవరి మీదైనా కాస్త అసంతృప్తి ఉన్నట్లయితే వాళ్ళపైన అసహనం వ్యక్తం చేస్తూ మీటింగులు కూడా పెడుతున్నారు. సో ఇప్పుడు తాజాగా 40 మంది రాజకీయ నాయకులపై లేకపోతే వాళ్ళ పనితీరుపై కాస్త అసంతృప్తిగా ఉన్నారు, అసహనం వ్యక్తం చేశారు కూడా. ఏమంటారు మీరు? అంటే ముఖ్యమంత్రి హోదాలో కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లతో రివ్యూ రెగ్యులర్గా చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగాన్ని. అట్లే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో వారి బాధ్యతగా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో రెగ్యులర్గా సమీక్షలు చేస్తున్నారు. నిజానికి ఒక రాజకీయ పార్టీకి ఇది పరిపూర్ణమైన మంచి లక్షణం. పార్టీని సమీక్ష చేసుకోవాలి, అధికార యంత్రాంగాన్ని సమీక్ష చేసుకోవాలి. ఆ సమీక్ష చేసుకునే సమయంలో వ్యక్తం చేసే అభిప్రాయాలు ఏంటి, లోపల ఏం చెప్తున్నారు, బయట ఏం చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బేసిక్గా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఈ రివ్యూలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో అధికారులు కొంచెం ఈయన ఎప్పుడు రివ్యూలతో టైం అయిపోతూ ఉంటుంది, ఎక్కువ టైం కూడా అని కూడా వెటకారంగా మాట్లాడే కూడా ఉన్నారు. కానీ ఎక్కువ సమయం తక్కువ సమయం పక్క పెడితే అది మంచి లక్షణం. ఎందుకంటే రివ్యూ చేస్తేనే రియాలిటీ తెలుస్తుంది. అయితే మనకు బయటికి వదులుతున్న సమాచారం ప్రకారం 40 మంది ఎమ్మెల్యేల పరిస్థితి బాగాలేదు, 50 మంది బాగాలేదు, 70 మంది పరిస్థితి ఇట్లాంటివి రెగ్యులర్గా వస్తున్నాయి. 45 మంది అంటే దాదాపు 1/3. అంటే తెలుగుదేశం పార్టీ 134 మంది ఉంటే 40 చిల్లర, 47, 50 అంటే దాదాపు 1/3 కన్నా ఎక్కువ. అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 1/3 అయిపోయింది. మొత్తం 5 ఏళ్ళు పరిపాలనలో 60 నెలలు అంటారు. 60 నెలల్లో 20 నెలలు కరెక్ట్గా అయింది. పరిపాలన 1/3 అయిపోయింది, ఎమ్మెల్యేలు 1/3 అయిపోయినారు. అంటే 100% అయినప్పుడు 100% ఎమ్మెల్యేలు ఇట్లా వచ్చేస్తారా అనేది వాళ్ళు చూసుకోవాల్సిన విషయం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఎక్కడ వస్తూ ఉంది, ఇది ప్రభుత్వం చెప్పట్లేదు. ప్రభుత్వం పైకి చెప్తున్నమాట పర్ఫార్మెన్స్ బాగాలేదు. పర్ఫార్మెన్స్ ఇదేం చేయాలని ప్రభుత్వం యొక్క ఆలోచనలు ప్రజలకు తీసుకెళ్లడంలో పర్ఫార్మెన్స్ బాగాలేదా, లేదా సొంత వ్యవహారాలు ఎక్కువ చేసేసి ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసేసి వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా, ఇది చాలా కీలకమైన అంశం. ఇప్పుడు ప్రభుత్వ ఆలోచనలు తీసుకెళ్ళడానికి ఏముంది, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల్ని అధికార యంత్రాంగం డెలివరీ చేస్తుంది. ప్రభుత్వం చేసే మంచి పనులని ప్రజలకు ఆటోమేటిక్గా అందుతాయి. మా ప్రభుత్వం ఇది చేసిందని చెప్పడం కోసమే తక్కువేం కాదు, పైనుంచి కింద వరకు వద్దంటే చెప్తారు, చేసిన దానికన్నా చేసేది ఎక్కువ చెప్తారు ఏ పార్టీ అయినా. అంటే ఏదైనా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత వస్తూ ఉంది అంటే ఆయా సదరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు చేసే ఘనకార్యాల వల్ల వస్తుంది బేసిక్గా. అంటే వ్యక్తిగత వ్యవహారాలు, ప్రజలతో వ్యవహరించే తీరు, ఈ రోజువారీ అధికార యంత్రాంగంలో అతి జోక్యము, సంపాదనలు, కాంట్రాక్టులు, వీడ గొడవలు వస్తాయి. దీనికి సదరు ఎమ్మెల్యేలతో రివ్యూ చేస్తే సెట్ కాదు. ఇప్పుడు మీరైనా నేనైనా ఒక అనుభవం ఉన్న వ్యక్తులుగా మన అనుభవం ఎంతదన్నా కావచ్చు, మనం ఏదైనా ఒక ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే ఒకటి చెప్తే వింటామా? ఎందుకంటే మనకు అవగాహన ఉండి కూడా చేసినాము అంటే ఇంటెన్షన్ ఓకే చేద్దామని సాహసంతోనే చేసినాం లెక్క. కానీ సాహసం చేసే వాళ్ళకి పనిష్మెంట్లే పరిష్కారం. కాబట్టి తెలుగుదేశం పార్టీలో వివిధ నియోజకవర్గాల్లో అధికార యంత్రాంగాన్ని అధికారాన్ని ఉపయోగించుకోను వ్యక్తిగత పోకడలకు పోయే ఎమ్మెల్యేల వల్ల నష్టం వస్తుందని ప్రభుత్వం నమ్మితే రివ్యూ చేయాల్సింది కలెక్టర్లు, ఎస్పీలతో. వీళ్ళతో రివ్యూ చేస్తే సెట్ కాదు. 20 నెలలుగా ఈ మాట ఇంటనే ఉన్నాం. ఎందుకు? ఇప్పుడు పోలీసులు, ఐఏఎస్లు ఆరాధ్యంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరూ సహకరించకపోతే ఎమ్మెల్యేలకి వాళ్ళు ఏం చేయలేరు. భూములు కావచ్చు, ఏది కావచ్చు అయినా ప్రభుత్వ యంత్రాంగం సపోర్ట్ చేస్తేనే వాళ్ళు చేయగలరు. వాళ్ళు చేయరు కదా. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఇలా చేయొద్దండి, మా ఎమ్మెల్యేలు చెప్పినా ఎవరు చెప్పినా ప్రభుత్వ రోజువారీ పనిని, ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమంలో మా ఎమ్మెల్యేలకి పూర్తి సపోర్ట్ చేయండి. వ్యక్తిగత విషయాలు, బయాడ్స్గా వ్యవహరించే విషయాలు మా ఎమ్మెల్యేలైనా మీరు సపోర్ట్ చేయొద్దండి అని ఒక్క మాట కలెక్టర్లకు, ఎస్పీలు చెప్పేస్తే రివ్యూ చేయాల్సిన అవసరమే లేదు, అన్ని సెట్ అయిపోతాయి. కాబట్టి ఈ రివ్యూ చేయకుండా మీరు ఎన్నిసార్లు ఆడ కూర్చోబెట్టినా ఆయనకి అలవాటే, మనకి అలవాటే అనుకుంటారు. ఇద్దరికి అలవాటే కదా. ఆయనకి రివ్యూ చేయడం అలవాటే, మనం రోజు పనులు చేయడం అలవాటే. ఇద్దరు అలవాట్లు కూడా మార్చుకుంటారు. కానీ ఆయన ఆట అంటే వీళ్ళ అలవాటు వీళ్ళగా మారిపోతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీరు అనొచ్చు
దాదాపు మీకైనా నాకైనా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ అనుభవంత వయసు కూడా లేదు, పొలిటికల్ మన వ్యక్తిగత జీవితంలో. ఆయన తెలియదు ఈ విషయం అంటే తెలుసు, కానీ సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నారు. చంద్రబాబు గారు చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల మీద కోపం వస్తుంది ప్రజలకి. ప్రజలకు కోపం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆగ్రహించుకో, మొత్తం మీద ముఖ్యమంత్రి పట్టించుకున్న వీళ్ళు సరిగ్గా లేరు అనే వాళ్ళు కూడా చాలా మంది ప్రజలు ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం ద్వారా హెచ్చరిస్తా అంటే పాపం పెద్ద ఆయన హెచ్చరిస్తా ఉన్నా కూడా వీళ్ళేం మారలేదు, ఆయన మంచోడే కానీ వీళ్ళు సరిగ్గా లేరు అనే భావన వెళ్తుంది. రేపు వీళ్ళు ఎవరన్నా మరీ ఇబ్బందికరంగా ఉంది, వీళ్ళు పెడితే ఓడిపోతాను, వాళ్ళు తీసేసేదానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఎన్నిసార్లు చెప్తారు పాప పెద్ద ఆయన, చెప్తే ఈయన వెళ్ళలేదు కాబట్టి తీసేసారు అనుకుంటారు. కాబట్టి బహుముఖ వ్యూహంతో చంద్రబాబు గారు ఈ రివ్యూలు చేస్తుంటారు. నేను చివరిలో చెప్పినటువంటి అంటే ప్రజల్లో ఒక మంచి సిగ్నల్ పంపడం, రేపు ఎప్పుడైనా రేపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేయడం, చెప్పిన మాటని బట్టి ఇది 2 వరకు మంచి లక్షణం. కానీ ఇదే సర్వం కాదు. సర్వం ఏంటంటే నేను చెప్పినట్టు కలెక్టర్లకి, ఎస్పీలకి రోజువారీ ప్రభుత్వ వ్యవహారాల్లో మంచిని మా ప్రభుత్వం చేసే ఘనకార్యాలని మంచిని ప్రజలకి మేమే చేసామని చెప్పుకునేంత వరకు మా ఎమ్మెల్యేలు చెప్పినట్టేనండి, మా ఎంపీలు చెప్పినట్టేనండి. బట్ వాళ్ళ వ్యక్తిగత సంపాదన కోసం, వ్యక్తిగత వ్యవహారాల కోసం మాత్రం వినొద్దండి అని కానీ ఒక్క మాట ఎస్పీలకి, కలెక్టర్కి చెప్పే ఒక్క మాట రివ్యూ కూడా అవసరం లేదు. ఆ రోజు నుంచి ఈ గొడవలు రావు. కానీ అది చెప్పకుండా ఇది చెప్పినంత వరకు నేను ముందు చెప్పాను కదా, మీ రివ్యూ అలవాటు మా చేసే అలవాటు అని ఈ అలవాటు ఇలాంటిగా మారిపోతుంది. అండ్ ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18-19 నెలలు కావస్తుంటే ఇప్పటి వరకు జరిగిన రివ్యూస్లో అంటే చాలా ఫ్రీక్వెంట్గా చేశారు. బట్ ఇక్కడ ఉన్న ఆ నంబర్ ఏదైతే ఉందో అది మాత్రం తగ్గట్లేదండి. ఎంత చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు, రివ్యూస్ చేస్తూ ఉన్నారు ఫ్రీక్వెంట్గా మనకే అర్థమవుతున్నప్పుడు ఆ కూటమి సభ్యులకి, నాయకులకి అర్థం కాదా ఆ నంబర్ ఎందుకు తగ్గట్లేదు? నేను ముందు చెప్పాను కదా, మీ అలవాటు మీరు జర్నలిస్ట్గా నేను ఎట్లా విశ్లేషణ చేసినా మీ అలవాటు మీకు ఇంటర్వ్యూ చేయడం, నా అలవాటు నాకు ఉపన్యాసం చెప్పడం. కానీ ఇద్దరు మారం కాబట్టి వాళ్ళు కూడా మారరు. ఆయనకి అలవాటు రివ్యూ చేయడం, వీళ్ళకి అలవాటు వాళ్ళ పనులు చేసుకోవడం. ఏడ మారుతుంది చెప్పండి? కాబట్టి బేసిక్ గా మారాలంటే సమాజాన్ని ప్రజలకు చెప్పడం. చంద్రబాబు గారు చాలా సీరియస్, మా ఎమ్మెల్యే మీద నాకు కోపం వస్తుంది, అప్పుడు అది ప్రభుత్వం మీద మారకూడదు నా కోపం. మా ఎమ్మెల్యే తప్పు చేస్తున్నాడు కానీ మా చంద్రబాబు నాయుడు గారు మాత్రం పర్ఫెక్ట్ గా ఉన్నారు, పాపం పెద్ద ఆయన ఈ వయసులో కూడా పదే చెప్పినా ఈయన మారలేదు అని వచ్చి కొంతమంది అయిన అమాయకులు ఉంటారు కదా, రేపు వచ్చే ఎన్నికలు ఇది మార్చేస్తే బాగుంటుంది అనేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు మార్చేయడానికి అవకాశం ఉంటుంది కదా, అప్పుడు ప్రభుత్వానికి నష్టం. అంటే ఎస్పీలకి, కలెక్టర్లకి చెప్పకుండా అదే సందర్భంలో పార్టీకి జరిగే నష్టంలో కొంత తగ్గించుకోవడం చేసే వ్యూహం తప్ప ఇంకోటి కాదు ఇది. అంటే ఈ వ్యూహం ఒక బెడిసి కొట్టింది అనుకో, ఈ సంఖ్య పెరుగుతా పోయింది అనుకోండి, మీరు 175 మంది తయారైతే మళ్ళీ మిమ్మల్ని మార్చేస్తారు. ఇప్పుడు అదే కదా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఒక పులివెందుల వాళ్ళు తప్ప ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు ఏం కోరుకున్నారు, మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, మా జగన్ ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. మొత్తం మీద జగనే ఓడిపోయినాడు. ఇప్పుడు 174 నియోజకవర్గాల్లో అందరూ ఇటు అనుకుంటే ఎవరికి వేస్తారు? అంటే ఎమ్మెల్యే మీద కోపం ఉంటుంది కాబట్టి మా ఎమ్మెల్యే ఓడిపోవాలి ఒక్కొక్క నియోజకవర్గంలో ఉండడు కోరుకుంటారు. 140-75లో పులివెందుల వాళ్ళు కోరుకోరు, ఎందుకంటే పులివెందులో జగన్ ఓడిపోతే మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు కదా. కాబట్టి మిగతా 174 నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే ఓడిపోవాలి అనుకుంటారు. మిగతా 173లో గెలవాలంటారు, అట్లా గెలవరు. ప్రతి నియోజకవర్గం అట్లా అనుకోవడంలో అందరూ పోయినాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా నేను ఎమ్మెల్యేని హెచ్చరిస్తున్నాను, రేపు ఎమ్మెల్యేలతో మారుస్తాను అంటే ఇట్లే అవుతుంది మళ్ళీ రేపు పరిస్థితి. కాబట్టి షార్ట్ కట్లో స్వల్పకాలిక ప్రయోజనాలు నెరవేర్చేమో కానీ ప్రజలకు పదే ఇప్పుడు 40 మంది 50 పెరుగుతా ఉంటే వాళ్ళు పెరుగుతా ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు అనే భావన రేపు ప్రజలకు కదా, ప్రజలు కూడా కొంత తెలివి ఉంటుంది కదా. కాబట్టి ఇది మార్చుకోవాలి, మీ అలవాటు మీదే మా అలవాటు మాదే అనే ధోరణి మారాలంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు పోలీసులకి, ఎస్పీలకి స్ట్రిక్ట్ గా చెప్పేస్తే అసలు రివ్యూ చేయాల్సిన అవసరం కూడా 90% రాదు. అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. పోలీసులకి వాళ్ళకి చెప్పకుండా మా పాటికి నేను పిలిచి మందలిస్తా ఉంటానంటే మేము వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా, మందలించడం అనేది అది ముఖ్యమంత్రి గారు బలహీనతగా చూసుకుంటారు వీళ్ళు. ఆయనకు అలవాటు ఉపన్యాసం చెప్పడం, అట్లా మనం వినడం మనకు అలవాటు అని చెప్పి చేసుకున్నారు అనుకోండి, పరిస్థితి మారదు. కాబట్టి హెచ్చరికలు అధికారులకు చేస్తే ఒకసారి సమస్య పరిష్కారం ఉంది, అది చేయలేదు కాబట్టి ఇట్లాంటి ఎత్తుగళ్ళు ఎక్కువ కాలం నడుస్తాయి. అండ్ మరోపక్క కూటమి అంటేనే అందులో జనసేన కూడా ఉండింది. ఎలాంటి తప్పులు మీరు చేయొద్దు, మరో 15 ఏళ్ళు మనమే అధికారంలో ఉండబోతున్నామంటూ పవన్ కళ్యాణ్ గారు చెబుతూ ఉన్నారు. తెల్లారితే జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేల యొక్క వాళ్ళు ఏం చేస్తున్నారనే కార్యాలన్నీ కూడా మనం మీడియాలో కోడే కూస్తున్నాయి. ఏం చెప్తున్నారు? చెప్పే పనులు ఒకటి, వాళ్ళ కూటమి నేతలు చేసే పనులు ఇంకొకటి అన్నట్టుగా లేవు.
అంటే 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారని గ్యారంటీ లేదు, కానీ కలిసి అయితే ఉంటారని గ్యారంటీ అయితే ఉంది. ఎందుకంటే కలిసి ఉండడం వాళ్ళ ఇష్టం కదా. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అనుకునేస్తే కలిసి ఉంటారు, ఎవడేం చేయలేడు. వాళ్ళిద్దరు అనుకుంటే తప్ప ఏం మిగతా భూమండలం అంతా ఏకమైనా కూడా విడగొట్టలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరే నిర్ణయం తీసుకోవాల్సిందే. కానీ 15 ఏళ్ళు కలిసి ఉండడం అనేది కన్ఫర్మ్, కానీ 15 ఏళ్ళు అధికారంలో ఉండడం అనేది కన్ఫర్మ్ కాదు. అంటే అది మారాలి. పవన్ కళ్యాణ్ గారు వైట్ కరెక్టే, మీరు కలిసి ఉండాలనుకున్నా కలిసి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కారణంగానే వాళ్ళు కలిసి ఉన్నారు, ఇది అసలు విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మారడు, మార్పు రాదు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎందుకు కలిసి ఉన్నారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా 40% ఓట్లు ఉన్న వ్యక్తి. ఏది అత్యంత ప్రతికూలమైన ఘోర పరాజయం ఎప్పుడు ఉన్న ఓటింగ్ ఆయనకి. ఇప్పుడు అది 45 ఎంత శాతం పెరగడం తప్ప తగ్గుండదు. 40% ఓట్లు గుండు గుర్తుగా 40 నుంచి ఇప్పుడు 50 మధ్యలో ఉంటాడు అనుకుందాం కాసేపు, ఎంత అనేది తర్వాత ఇష్యూ. 40+ కదా, ఇప్పుడు తగ్గింది ఏమీ లేదు కదా. 45% అనుకుందాం, ఎవరికి ఇబ్బంది లేదు. 40% ఓట్లు ఉంటే మిగిలిందంత 50%. వాళ్ళు విడిపోతే ఎవరు గెలుస్తారు? జగన్ గారు గెలుస్తారు. కాబట్టి లెక్క అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 24లో ఓడిపోయినప్పుడే వీళ్ళు కలిసి ఉన్నప్పుడు, అంటే బలహీనమైన పరిస్థితి. ఇప్పుడు బలపడ్డాడు ఆయన, ఈ 20 నెలల్లో బలపడడం తప్ప బలహీన పడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలపడితే వాళ్ళంతా కలిసి ఉంటారు. వాళ్ళ కలయిక కారణం జగన్మోహన్ రెడ్డి గారు మారడంటే అర్థం అదే. ఆయన ఏమైనా వెనకపోతాడా? వద్దులే, వాళ్ళకి ఈడిపోవాలంటే మనం తగ్గాలి, వాళ్ళకి అవకాశం ఈడు కదా, ఆయన ఇంకా బలపడతారు తప్ప బలహీనపడడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్న రోజులు వాళ్ళు కలిసే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పట్లో బలహీనపడడు, ఇంకా బలపడేది తప్ప బలహీనపడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయన బలపడడం మారదు, వీళ్ళు కలిసి ఉండడం మారదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా వాళ్ళు కలిసి ఉంటారు. విడిపోతే నష్టపోతారు కదా. కలిసి ఉంటే కలల సుఖం, విడిపోతే చెడిపోతామనే పద్యం ఉంది కదా. కాబట్టి విడిపోతే వాళ్ళు చెడిపోతాడు అంటే అర్థం ఆ అర్థం కాదు, చెడిపోతామంటే నష్టపోతాం. అది 2019 రుజువైంది కదా. 2019లో విడిపోవడం వల్ల జగన్మోహన్ గారు గెలిచారనే తప్పు. ఆయనకి 51% ఓటు వేసిన తర్వాత మిగతా అందరూ కలిసి ఉంటే కలిసి ఆకపోతే. కానీ జగన్ గారు గెలవడానికి ఆయన కారణం ప్రభుత్వ వ్యతిరేక కారణం, వాళ్ళు విడిపోవడానికి కారణం కాదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? విడిపోకుండా అంటే కొన్ని సీట్లను వచ్చి ఉంటాయి కదా అనుకుంటారు. కాబట్టి విడిపోవడం వల్ల మనం నష్టపోయాం తప్ప బాగుపడలేదు. కలిసి ఉంటే 21 సీట్లు గెలిచాం, ముఖ్యమంత్రి మంత్రులయ్యో మాట్లాడుతున్నాం. విడిపోతే ఏమవుతారు? రేపు విడిపోతే ఏమవుతుంది? జగన్ గారు వర్సెస్ చంద్రబాబు గారు మారుతుంది. మధ్యలో మనం ఏం చేస్తాం? కాబట్టి జగన్ గారు బలపడుతూనే ఉంటాడు, వాళ్ళు కలుస్తూనే ఉంటారు. వాళ్ళు మేం కలడం వల్ల నష్టం వస్తుందని భావిస్తే తప్ప కలమ్మా అంటారు. కాబట్టి కలిసి ఉండడం కన్ఫర్మ్, అధికారంలో ఉండడం అనేది వాళ్ళ చేతిలో లేదు కాబట్టి అది కన్ఫర్మ్ కాదు. అండ్ మరోపక్క 10 సార్లు తప్పులు చేయకండి అని ఇండైరెక్ట్గా వాళ్ళు తప్పులు చేస్తున్నారు అనే సంకేతాలు రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం లేదా? అది నష్టమే కదా పార్టీకి. తప్పులు చేస్తున్నది ఎవరు? అధికారంలో ఉన్న వాళ్ళే తప్పులు చేస్తారు, కింద వాళ్ళు తప్పులు చేయరు. కానీ నెట్ట అర్థంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో తప్పులు అంటే ఏంటి? పరిపాలనలో తప్పులు అంటే వ్యక్తిగత వ్యవహారాలు కాదు. తప్పులు అంటే ప్రజలకి నష్టం చేసే చర్యలు చేసుకోకూడదు, ప్రజలు సంతోషించే విషయాలు చేయాలి. ప్రజలు ఎప్పుడు సంతోషిస్తారు? కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు, సంతోషం. మిగిలిన సంక్షేమ పథకాలు చేశారనుకోండి, ఇంకా సంతోషం. అంటే మిగతా వాళ్ళు సంతోషిస్తారు. రాజధాని త్వరగా గడేయారనుకో, వాళ్ళు సంతోషిస్తారు. రాయలసీమలో ప్రాజెక్టులు కట్టేస్తే మేము సంతోషిస్తాం. కానీ ఎవరి పనులు ఇవన్నీ ఎమ్మెల్యేలు ఏం చేయగలరు? ముఖ్యమంత్రి గారు చేయాలి ఇది. కానీ రాజకీయాల్లో తప్పులు అంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం, ప్రజలకు కోపాన్ని రాకుండా చేయడమే రాజకీయాల్లో ఉపయోగం. రాజకీయాల్లో మంచి పనులు అంటే బుద్ధిమంతుడు రాముడు బుద్ధిబాలుడు కాదు. మంచి పనులు అంటే అర్థం ప్రజలకి నష్టం చేసే పనులు చేయకూడదు, ప్రజలు సంతోషించే విధంగా వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చాలి. ఈ పని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి మాత్రమే చేయగలరు, మిగతా ఎవరు చేయలేరు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అందరూ అనుకుంటే జరగదు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి డెసిషన్ మేకర్స్. కాబట్టి తప్పులు అంటూ జరిగితే అది మన వల్లనే జరుగుతాయి. కానీ సరిదిద్దుకోవాల్సిన ఎమ్మెల్యేలు కాదు, మనం. ఇది మొదటి అంశం. ఇది బ్రాడ్గా. ఇప్పుడు ఎమ్మెల్యేలు రోజువారీ వ్యవహారాలు, కరప్షన్స్ అంటామా, లేకపోతే ఇంతకుముందు ప్రస్తావించిన అంశాలన్నీ ముందుకు వస్తాయి. అవన్నీ చేయొద్దు అని అంటారు. ఎందుకు చేయకుండా ఉంటారు? ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎమ్మెల్యే, ఏ పార్టీ అయినా ఎన్నికల్లో 30, 40, 50 కోట్లు ఖర్చు పెడతారు. మనకు కనబడుతున్నాయి. మినిమం 30 నుంచి 50 కోట్లు ఖర్చు పెడతారు కదా. సరాసరి 50 కోట్లు అనుకుందాం. 50 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ 50 కోట్లు రికవర్ చేసుకోవాలి. మీరు ఇచ్చే జీతం, నెల ఇచ్చే జీతం దానికి సరిపోతుందా? నెల 1,00,000 ఇస్తారు అసెంబ్లీ ఎమ్మెల్యేకి. అది 5 ఏళ్ళ క్రితం ఏమవుతుంది? కాబట్టి ఆ 50 కోట్లు సంపాదించుకోవాలి. భవిష్యత్ తర్వాత ఎన్నికల్లో 70 కోట్లు అవుతుంది. దాన్ని రిజర్వ్ చేసుకోవాలి. తను లైఫ్లో సెటిల్ కావడానికి కనీసం 200-300 కోట్లు ఖర్చు సంపాదించకపోతే ఎమ్మెల్యే బతకలేని పరిస్థితి. కాబట్టి అట్లాంటి ఎమ్మెల్యేలకి టికెట్లు ఇచ్చి
ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టండి గెలవాల్సిందని చెప్పి ఇప్పుడు వాటిని రికవర్ చేసుకునే పనిలో వాళ్ళు ఉంటే వద్దు అంటే ఎట్ట కుదురుతుంది? కానీ ఇది పంచాయతీ. కాబట్టి మనం ఎంపిక చేసుకున్న పద్ధతి అదే. నాట్ ఓన్లీ కూటమి ప్రభుత్వాన్ని కాదు, ఏ పార్టీ అయినా. కాబట్టి ఎమ్మెల్యేలు తప్పులు చేస్తారు అంటే చేస్తారు, కానీ పరిధికి మించి చేయాలంటే పరిధి ఏంటి? పరిధి మించి చేయొద్దు అంటారు. పరిధి ఏంటి? కనీసం 200 కోట్లు సంపాదించుకో, ఇది ఎవడు నిర్ణయిస్తాడు, ఎవడు పాటిస్తాడు? కాబట్టి సిస్టంలో ఉన్న లోపాలని సిస్టంగా పరిష్కరించుకోవాలి. రెండోది తప్పు ఇవన్నీ ఎన్నున్నా ప్రజలు ఎప్పుడు సంతోషిస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన మంచి పనులు చేస్తూ ఉంటే సంతోషిస్తారు. ఆ మంచి పనులు చేసే కెపాసిటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు మంచి చేసినా మీదే క్రెడిట్, రాష్ట్రం నుంచి చెడ్డ చేసినా మీదే క్రెడిట్. కానీ మంచి చేసిన క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు గారికి, చెడు అంతా చిన్న ఎమ్మెల్యేలకు ఇచ్చేస్తారంటే అది ప్రజలు హర్షించరు. మీ ఎమ్మెల్యేలు హర్షిస్తారు, ఎందుకంటే వాళ్ళు మీతో పనులు ఉంటాయి కాబట్టి. ప్రజలు దాన్ని హర్షించరు, ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సమావేశాలకు, అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి ఆ ఒక్కరోజు హాజరవుతారు అని చెప్పారు. అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు కూడా. ఓకే, సో నెక్స్ట్ అనిత గారు మాటలు మనం తీసుకుందాం. ఒకరోజు హాజరైన మాత్రాన దాన్ని మేము క్వాలిఫైడ్లోకి ఉంచలేము. అండ్ ఈసారి అటెండెన్స్లు ఇవన్నీ కూడా అంతా డిజిటల్లోనే జరుగుతాయి. కేవలం వైసీపీకి సంబంధించిన వాళ్ళను ఉద్దేశించి మాట్లాడినట్టుగా భావిస్తున్నారు ఒక వర్గం వారు. మీరేమంటారు? అంటే హోంమంత్రి గారు మాట్లాడింది డిజిటల్ వైసీపీ కోసం అని చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే మాట్లాడారు. అంటే ఒక్కరోజే వచ్చారు, వెళ్ళిపోయినారు ఎందుకంటే అనేది వారు వివరణ ఇచ్చారు. వారు మాట్లాడారు, విమర్శ కూడా చేశారు. స్పీకర్ గారు చాలా కఠినంగా ఉంటున్నారు, రాబోయే కాలంలో జీతాలు కట్టు కానీ డిస్క్వాలిఫికేషన్ కానీ ఉంటాయి కాబట్టి దాన్ని భయపడి సంతకం పెట్టేసిపోయినారు అనే అర్థం వచ్చేట్టుగా హోంమంత్రి గారు మాట్లాడారు. రాజకీయ విమర్శ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా? నా దృష్టిలో రారు. మొన్న ఇంటర్లో కూడా చెప్పాను, మొదటి రోజు వస్తారు, మళ్ళీ రారు అని. మొదటి రోజు కూడా ఎందుకు వస్తున్నారు? 2 వాదనలు ఉన్నాయి. ఆయన రాజకీయంగా విమర్శించే వాళ్ళు హోంమంత్రి గారు కావచ్చు, భయపడిపోయి సంతకం పెట్టడానికి వచ్చినాడు, వరుసగా 60 రోజులు ఆబ్సెంట్ అయితే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది కాబట్టి మధ్య మధ్యలో అప్పుడప్పుడు సంతకం పెట్టేసిపోతే సరిపోతుందని వస్తున్నాడు, అందువల్ల గవర్నర్ ప్రసంగం రోజు వచ్చాడు అని వాళ్ళు అంటారు. వైసీపీ వాళ్ళు వస్తున్నట్టుంటుంది, గవర్నర్ ప్రసంగం రోజు ఎవరు మాట్లాడేదే ఉండదు, ఓన్లీ గవర్నర్ ఉపన్యాసం చెప్పేసి వెళ్తాడు. ఉభయ సభల సంయుక్త సమావేశం బహుశా ఇంకా ఇంకొక 10-20 నెలల పాటు, ఇంకో 1 year పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో పట్టుంటుంది. అంటే కన్సిడరబుల్ సంఖ్య ఉంటుంది. వాళ్ళు జగన్ గారు అందరూ కలిసి ఒక 40-50 మంది కూర్చుంటారు. వాళ్ళ పాటికి వాళ్ళు ఉపన్యాసం చెప్తారు, వీళ్ళ పాటికి నిలదీస్తారు, బయటకు వచ్చి విమర్శ చేసి వెళ్ళిపోతారు. కాబట్టి గవర్నర్ ప్రసంగంలో వాళ్ళు అనుకున్నట్టుగా అధికార పార్టీ ఏకపక్షంగా వ్యవహరించడానికి స్కోప్ లేదు. రీజన్ ఏంటంటే అక్కడ పాత్ర ఉండదు, 2వ రోజు నుంచి పాత్ర స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆయన కొంచెం ఆ విషయంలో నాకు సమయం ఇవ్వరు, అవమానిస్తారు, లేకపోతే ఇంకోటి కారణంతో ఆయన రావట్లేదు మనకు అర్థమైనంత మేరకు. గవర్నర్ ప్రసంగంలో అది జరగదు, ఒక్కరే జగన్ గారు కూర్చున్నా జరగదు, ఎందుకంటే గవర్నర్ ఉపన్యాసం అది అయిపోతుంది కాబట్టి. సో అందువల్ల గవర్నర్ ప్రసంగం ఇప్పటివరకు ఆయన హాజరైనంత గవర్నర్ ప్రసంగాలకే హాజరైనాడు, మళ్ళీ రాజులా. కాబట్టి ఆయన భవిష్యత్తులో కూడా అదే స్టాండ్ తీసుకుంటాడు. ఇంకొక 10-15 నెలల పాటు వాళ్ళకి శాసనమండలిలో మంచి సంఖ్య ఉంటుంది. 10-15 నెలల తర్వాత మీకు ఏం గుర్తు రావాలి? ఆయన పాదయాత్ర గుర్తు వస్తుంది, మళ్ళీ ఎట్లా పాదయాత్రకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన పక్కా ప్రణాళికతోనే ఉన్నాడు. కాబట్టి ఆయన అసెంబ్లీకి ఇక రాడు, ఇది క్లియర్గా అర్థమవుతుంది. హోంమంత్రి గారి వ్యాఖ్యలు రాజకీయపరమైంది చేస్తారు సహజంగా, కానీ రియాలిటీ ఏంటి అంటే 2 ఉన్నాయి. ఇక్కడ హోంమంత్రి గారు ఒక విమర్శ చేస్తూనే ఒక బలహీనత వ్యక్తం చేశారు. మరి ఏమంటారు, స్పీకర్ గారు సీరియస్గా ఉన్నారు కాబట్టి మధ్యలో సంతకం పెట్టేసిపోతే సేఫ్ కోసం వచ్చాడు అంటున్నారు. ఇంకోవైపు ఏమంటున్నారు, గవర్నర్ ప్రసంగం రోజు సంతకం పెడితే చెల్లదు అంటున్నారు. ఆమనలేదు కానీ ఏరే వాళ్ళు అంటున్నారు. మరి చెల్లదన్నప్పుడు ఈరోజు సంతకం పెట్టినా కూడా ఉపయోగం లేదు కదా. జగన్ గారు వచ్చేసి గవర్నర్ సంతకం పెట్టింది ఆయన వరుసగా 60 రోజులు, అంటే మొత్తం హాజరైన దాంట్లో 60 రోజులు కాకుండా వరుసగా 60 రోజులు. అంటే గవర్నర్ సంతకం పెడితే మళ్ళీ ఈ రోజు నుంచి 60 రోజులు, మళ్ళీ ఇంకో 3 నెలలకు, మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ గవర్నర్ ప్రసంగిస్తాడు. అప్పుడు సంతకం పెట్టాడు అనుకోండి, మళ్ళీ 60 రోజులు అనే లెక్క కోసం వస్తున్నాడని మీరు అంటున్నారు. బట్ అదే నిజమైనప్పుడు మళ్ళీ ఆ గవర్నర్ చెల్లదని మీరు అంటున్నారు. గవర్నర్ సంతకం పెట్టి చెల్లదంటున్నారు. గవర్నర్ సంతకం పెట్టినప్పుడు చెల్లదన్నప్పుడు మరి ఆయన వచ్చి సంతకం పెట్టి అది కూడా చెల్లదు కదా, మరి ఎందుకు మీకు కంగారు? అంటే గవర్నర్ ప్రసంగం రోజు పెట్టేది కూడా చెల్లుతుంది. అసలు తమాషా ఏంటంటే సమావేశాలు ఎవరు ఏర్పాటు చేస్తారు? చూడండి, సమావేశాలు ఎవరు ఏర్పాటు చేస్తారు? స్పీకర్ అని మీరు అనుకుంటున్నారా? కానీ గవర్నర్ ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మీ నోటిఫికేషన్ చూడండి, గవర్నర్ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ ఇస్తారు. గవర్నరు
ఆదేశిస్తాడు, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు సమావేశాలు జరుగుతాయని. ఆయన ఆదేశాల మేరకు, ఆయన అనుమతి మేరకు జరుగుతాయి. ఆయన వచ్చి మొదటి రోజు సభను ఉద్దేశించి ప్రసంగించి నా ప్రభుత్వం ఇది చేయబోతుందని చెప్తాడు. మళ్ళీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం జరుగుతుంది, సభ ఆమోదిస్తుంది. మరి గవర్నర్ ప్రసంగం కూడా సంతకం పెట్టడానికి విలువ లేకపోతే ఈవిడకి ఆడి విలువలు వస్తాయి కానీ ఉంటుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై చేయడం సాధ్యం కాదు. రీజన్ అంటే 60 రోజులు. 60 రోజులు ఎప్పుడు అవుతుంది? ఇంకా కనీసం 1 year పడుతుంది. 1 year అయిన తర్వాత మీరు నోటీస్ ఇవ్వాలి. ఇస్తే ఆయన మీరు ఇట్లా నోటీస్ ఇవ్వండి, రెండో సమాధానం చెప్తాడు. నేను ఆల్రెడీ లెటర్ పెట్టున్నాను, దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ అంటాడు. సమాధానం లేదు, ఎందుకంటే 10% ఉండాలనేది రూల్లో లేదు. మళ్ళీ ఆయన కోర్టులో పిటిషన్ వేస్తాడు. ఏమని? కోర్టు మీరు ఆల్రెడీ నన్ను శాసనసభలో ప్రతిపక్షాన్ని గుర్తించమని చెప్పి పిటిషన్ వేస్తున్నాను, ఇంతవరకు దాన్ని తేల్చుకున్నానే వాళ్ళు చర్యలకు వెళ్తున్నారు, ఇది కక్ష సాధింపు, దీనిపైన స్టే చేయండి అంటాడు. అయిపోయింది అక్కడికి పంచాయతీ. మళ్ళీ గొడవ అవుతుంది, మళ్ళీ ఆయనకు ఎన్నికలు వచ్చేస్తాయి. కాబట్టి బేసిక్గా డిస్క్వాలిఫికేషన్ అనేది అంత సులభం కాదు. బట్ వాళ్ళు అంటారు. కానీ మీరు డిస్క్వాలిఫికేషన్ చర్చ అంతా ఎప్పుడు జరుగుతుంది? అసెంబ్లీ ఆడావుడప్పుడు జరుగుతుంది. అసెంబ్లీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు, వీళ్ళు మర్చిపోతారు, మళ్ళీ రొటీన్ పనిలో పడిపోతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు అనేది జరుగుతూనే చర్చ. ఆయన పాదయాత్ర పోయేంత వరకు చర్చ నడుస్తుంది. పాదయాత్ర పోతే ఇంకెట్టా రాడు కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. అండ్ మరోపక్క సనాతన ధర్మం అంటూ భుజానికి ఎత్తుకున్నారు. మరోపక్క శ్రీశైలం భక్తులపై జరిగిన లాఠీల దాడి మనం చూసాము. దేవాలయాల్లోని భక్తులకే ఒకలాంటి రక్షణ లేదు, అక్కడ సరైన సదుపాయాలు లేవు అంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. ఎలా చూడాలి? ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భక్తులు సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి. దైవ దర్శనాలకి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అనేది ప్రజల్లో పెరుగుతుంది రోజు రోజుకి. అనేక కారణాల రీత్యా, మనశ్శాంతి కోసం కావచ్చు, నమ్మకాలతో కావచ్చు, విశ్వాసాలతో దేవాలయాల దర్శనం బాగా పెరిగింది. సహజంగా దేవాలయాల్లో కొన్ని సిస్టమ్ ఉంటుంది. రోజుకి కొంతమందికి మాత్రమే దర్శన వెసులుబాటు ఉంటుంది. అంటే ద్వారాలకున్న పరిమితులు, అదేవిధంగా కీలకమైనటువంటి ఆ టెంపుల్ ప్లేస్లో వెళ్ళడానికి ఉన్న పరిమితులు, వీటన్నిటి వల్ల ఆ మూల విరాట్ని దర్శనం చేసుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు తిరుమల తిరుపతిలో తిరుపతి శ్రీవారాల్లో 70,000 మంది పైన రోజుకు దర్శనం చేయించలేము. 2 లక్షలు వచ్చానికి ఏం చేయాలి? సమస్యలు వస్తాయి. 2 పుణ్యక్షేత్రాలు పుణ్య దినాలప్పుడు మరీ ఎక్కువ అవుతాయి, అందరూ వచ్చేస్తారు ఆ రోజు. ఇట్లాంటి ఒక పరిస్థితి ఉన్న కారణంగానే ఈరోజు శ్రీశైలంలో అట్లా పరిస్థితి. కానీ ఖచ్చితంగా అంచనా వేసి వారికి కావాల్సిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపైన, ప్రభుత్వం పైన ఉంది కదా. ఎందుకు అంచనా వేయడంలో ఎప్పటికీ ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు? పలు సందర్భాల్లో చూసాం. అంచనా వేయడంలో లోపం. 2, అంచనాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో బలహీనతలు. మేనేజ్మెంట్ అంటారు, రష్ మేనేజ్మెంట్ అంటారు. టీటీడీ వాళ్ళ దగ్గర బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకు టీటీడీలో కూడా ఒకసారి తొక్కిసలాట జరిగింది, కొంతమంది చనిపోయారు. ఆ తర్వాత కొన్ని వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏమవుతుందంటే స్వర్ణ గారు బేసిక్గా ఇంతకుముందు ప్రస్తావించినట్టు, ఇప్పుడు 70,000 మందికి దర్శనం చేసే అవకాశం ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? టెంపుల్ వాళ్ళు వీళ్ళు కొన్ని షెడ్లు ఏర్పాటు చేస్తారు. ఆ షెడ్యూల్లో జనాన్ని పెడతారు. జనాన్ని పెట్టిన తర్వాత భక్తులందరూ అక్కడ ఉంటారు. ఒక భయం, తక్కువ మంది ఉంది కదా, అయిపోతే మళ్ళీ క్లోజ్ చేసేస్తారేమని ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు. మూవ్ అవడానికి ప్రయత్నిస్తారు. మూవ్ అవడానికి ఏమో ఇది షెడ్లు లేదా ఒక నిర్దిష్టమైన ప్రాంతం. మరోవైపు మన బలహీనతలు ఏంటి? వివిఐపీల పేరుతో వాళ్ళు దర్జాగా వెళ్ళి వస్తుంటారు. అప్పుడు కోపం వస్తుంది. నాకు దర్శనం కలగకుండా ఉన్నాను, మౌనంగా ఉంటాను, కానీ నా ముందు మీరు వెళ్తా ఉంటే కోపం వస్తుంది. అంటే మీరు ఎక్కువ నేను ఎక్కువ అని. ఆ టైంలో ఇంక వీళ్ళు ఎక్కువైపోతే మనం తొందరగా పోవాలని. కాబట్టి తొక్కిసలాటలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా, వ్యవస్థలు ఎప్పుడు కూడా ఇంత రావచ్చు అని ఒక అంచనా వేయాలి. దానికి అనుగుణంగా వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి కావాల్సిన మినిమం ఏర్పాట్లు చేసి ఒక చోట కూర్చొని పెట్టే ప్రయత్నం చేయకూడదు. వాళ్ళు మూవింగ్ జరుగుతూ ఉండాలి. మూవింగ్ జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే పోతున్నాం కదా అనుకుంటాడు, ఎక్కడో ఒక చోట వాళ్ళు సెట్ అవుతారు, వెళ్తారు. అప్పుడు మెయిన్ గేట్లు మూసేసారు అనుకోండి, నాకు ఈసారికి ఇదే ప్రాప్తం దండం పెట్టుకొని పోతాడు. అది బెస్ట్ మెథడ్. కానీ ఒకసారి ఎక్స్పీరియన్స్ జరిగింది కూడా వీళ్ళు చేయలేకపోతారు. రెండోది, అధికార వ్యవస్థ స్పందించే తీరులో మార్పు రావాలి. ఎందుకంటే ఒక ఘటన జరిగిన తర్వాత దానికి రాజకీయ కోణాన్ని పూయకూడదు. వాళ్ళు కుట్రా, వీళ్ళు కుట్రా, ఇది కాదు. ఒక ఘటన జరిగినప్పుడు భక్తులు ఆవేశంతో ఉంటారు, కోపంతో ఉంటారు. ఆవేశంతో కోపంతో వ్యక్తం చేసే దాన్ని గౌరవించాలి. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీకు హైదరాబాద్లో ఉంటారు వారు, రమణాచారి గారు టీటీడీ ఈఓగా ఉన్నారు. నాకు వారు వ్యక్తిగతంగా బాగా తెలుసు. వారి దగ్గర నేను కూర్చోన్నప్పుడే, ఈఓగా ఉన్నప్పుడు తిరుమలలో గేట్లు తోసేశారు. గేట్లు తోసి అధికారులు తిట్టారు భక్తులు.
అక్కడున్న అధికారులందరూ వచ్చి రమణాచారి గారి కంప్లైంట్. నేను అప్పుడు అక్కడే ఉన్నాను. భక్తులు బూతులు తిట్టారు, అభ్యంతరకర భాష వాడారు, వాళ్ళకి ఏదో రాజకీయ కోణం ఉన్నట్టుంది, రాజకీయాలు ఉన్నట్టున్నారు, ఇది సార్ అని చెప్తున్నారు. ఆ రోజు అన్నమాట నాకు చాలా నచ్చింది. ఈ రోజు అధికారులతో దాన్ని రిసీవ్ పాటించాలి. ఆయన ఏమన్నా అంటే, దేవుడి దగ్గర పోయినప్పుడు గోవిందా అనడం సహజం, నిన్ను తట్టేటప్పుడు గోవిందా అని తిట్టరా స్వామి, బూతులే తిడతారు, మనం మనుషులము, వాళ్ళు మనుషులు మనోళ్ళు మనుషులు, మన దేవుళ్ళు కాదు కదా, కోపం వచ్చినప్పుడు తిడతాడు, వాళ్ళ బాధ వాళ్ళది, మనకున్న పరిమితులు మనది, పైపెచ్చు ఆయన్ని మనం ఒక షెడ్ లో పెట్టాము, ఆ షెడ్ ముందే విఐపీలు పంపిస్తున్నాము, అది మండుతుంది. 1000 మందే కావచ్చు విఐపీలు, అతనికి ఎంత పెయిన్ లో ఉంటాడు, గంటల తరబడి కూర్చోంటాడు, వీళ్ళేదో విఐపీలు పంపించేస్తారు, నా పరిస్థితిని తోసుకొని వస్తారు. దీనంతా మనం అర్థం చేసుకోవాలి, భక్తుల్ని నచ్చజెప్పాలి, వాళ్ళు తిడితే కూడా వినాలి. వాళ్ళు మనల్ని బూతులు తిడితే మనం గోయిందా అని సమాధానం చెప్పాలి తప్ప, తిడుతున్నారు కదా మన బాధ అంటే మనం వేరు, వాళ్ళు వేరు. ఆ రకంగా ప్రజల్లో వచ్చినటువంటి కోపతాపాలు అడ్రస్ చేయాలి అధికార యంత్రం. అంతే తప్ప ఘటన జరిగితే దానికి వాడి కోపం, వీడి కారణం, వాడి కారణం, దీని చుట్టూ తిరుక్కుంటా ఉంటే అది రాజకీయాలకు పనికి వస్తుంది తప్ప ఇంకోటి కాదు. కానీ ప్రభుత్వం అంచనా వేయడంలో లోపం జరుగుతూ ఉంది. ఒకవేళ రెస్ట్ వచ్చినా కూడా భక్తులు ఒక చోట కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తే అది ప్రమాదం దారితీస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు చెప్పాడు, ఈ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ లో కుంభమేళా దగ్గర వరకు గొడవ జరగకుండా, తొక్కిసలాట జరగకుండా అని మాత్రమే మన పని. పొరపాటున జరిగితే మళ్ళీ లెక్కలేసుకోవాల్సిందే అన్నాడు. అంటే ఎంతమంది ఇబ్బంది పడ్డారు, చనిపోయినారు. ఎందుకంటే మనుషులు ఒకసారి తోసుకునేసిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఉండదు, అన్కంట్రోల్ అయిపోతుంది. మళ్ళీ మనం లాఠీ చార్జ్ చేస్తే ఇంకొంతమంది చనిపోతారు. కాబట్టి జరగకుండా చూసుకోవడం వరకే మన పని. జరిగిన తర్వాత మళ్ళీ నష్టం ఎంతో అంచనా వేయాల్సి వస్తుంది. కాబట్టి జరగకుండా ఫోర్కాస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటారు. ఆ ఫోర్కాస్ట్ చేయడంలో జరుగుతున్న లోపాలు ప్రభుత్వం సరిదిద్దుకుంటే మంచిది. చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తం రెడ్డి గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.